చీఫ్గా షర్మిల కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆమెకి పదవీ గండం వచ్చి పడిందా, అందుకే ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను సైతం కలుస్తున్నారా, ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అలాగే కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వచ్చిన తర్వాత మొన్న ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కంటే ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎక్కువగా పోరాడారు తప్ప పార్టీకి ఆమె వల్ల ఒరిగేది ఏమీ లేదంటూ అదే పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం. కొంతమంది ఇప్పుడు శంకర్ పద్మశ్రీ కానీ, లేదంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది ఆయన మాజీ ఎంపీలు, వీళ్ళందరూ కూడా హర్ష్ కుమారు ఇలాంటి వాళ్ళు ఎవరిని ఆమె కలుపుకుపోకుండా ఆమె వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం, దీన్ని ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుని వెళ్ళి ఉంటే వేరే రకంగా ఉండేది. కాకపోతే ఆమె ఏంటంటే ఆమె పోటీ చేసిన కడపలో కూడా ఆమె గెలవలేదు. ఎన్నో కొన్ని సీట్లు అయితే తెచ్చుకున్నారు కానీ ఓట్లు అయితే తెచ్చుకున్నారు తప్ప ఒక్క సీటు కూడా గెలిచింది